హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 99. వెయిటర్ వెళ్ళిపోగానే డోర్ వేసి యష్ని చూసుకుంటూ తన టాప్ని తీస్తుంటుంది శృతి. నాకు ఏదో అవుతుంది దీక్ష, నువ్వు కావాలనిపిస్తుంది, ఎక్కడ ఉన్నావు నువ్వు అంటూ యష్ కోరికలు రేకుతున్న మత్తులో దీక్షని కలవరిస్తూ ఉంటాడు. దీక్ష పేరు ఎత్తగానే శృతి కోపం తెచ్చుకుంటూ తీయబోతున్న టాప్ని వదిలేసి దగ్గరకొచ్చి, నీ దగ్గర ఇప్పుడు దీక్ష కాదు, నేనున్నాను, నువ్వు నాతో కలయిక సాగించబోతున్నావు యష్ అని అంటుంది. శృతి మాటలు చెవిలో పడగానే యష్ ఆ మత్తులో కూడా ఇరిటేట్ అవుతూ కష్టంగా మత్తు నుంచి తేరుకుంటూ బెడ్ మీద నుండి లేచి నిలబడి తన వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగి అందంగా అలంకరించిన బెడ్ని చూస్తూ ఉన్న మత్తుకి ఇంకా ఆ రూమ్లో వెదజల్లుతున్న పరిమళాలకు అడిక్ట్ అవుతుంటాడు. శృతి నవ్వుతూ, నీకు ఇచ్చిన డ్రగ్ చాలా పవర్ఫుల్ యష్, నీలో ఇప్పుడు కలుగుతున్న కోరికల్ని ఈ నైట్ అంతా అస్సలు కంట్రోల్ చేసుకోలేవు. ఇప్పుడు నువ్వు నాతో కలవడం తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు అని అంటుంది. యష్ బాడీ అంతా బరువెక్కి అణువున సెక్స్ ఫీలింగ్స్ కలుగుతున్న మనసు మాత్రం దీక్ష వైపు వెళ్తూ శృతిని అసహ్యంగా చూస్తూ, ఏం డ్రగ్ కలిపావు అని అడుగుతాడు. నీలో ఇంతగా సెక్స్ ఫీలింగ్స్ కలుగుతున్నా ఇంకా అర్థం కాలేదా యష్? ఇవాళ నైట్ అంతా నాతో ఎంజాయ్ చేయటానికి నీకు సెక్స్ ఫీలింగ్స్ కలిగించే పవర్ఫుల్ డ్రగ్ కలిపాను అని అంటుంది నవ్వుతూ. తన మాటలకి యష్ షాక్ అవుతూ తన బాడీ కోరికలతో వేడి ఆవిర్లు కమ్ముతున్నట్టుగా అవుతున్న శృతిని మాత్రం ఇరిటేట్గా చూస్తూ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నేను నా దీక్షతో తప్ప ఎవరితో కలవను అని అంటాడు. ఏంటి యష్, అంతగా డ్రగ్ ఎక్కుతున్నా కూడా ఎదురుగా ఉన్న నన్ను వదిలేసి ఇంకా దీక్ష పేరెత్తుతున్నావు? అబ్బో, ఎంతైనా అమర ప్రేమికుడివి కదా అంటూ నవ్వుతుంటుంది. తనని చూస్తుంటేనే యష్కి భరించలేని కోపం వస్తుంటుంది. మరొక పక్క డ్రగ్ అయితే ఇంకొక పక్క రూమ్లో పరిమళాలు యష్ని పిచ్చివాణ్ణి చేస్తూ, ప్లీజ్ దీక్ష, నువ్వు నాకు కావాలనిపిస్తుంది, ఇక్కడికి రారా అంటాడు బాధపడుతూ. పిచ్చి యష్, దీక్ష ఇక్కడికి ఎందుకు వస్తుంది? అయినా ఎదురుగా ఇంత బ్యూటీని పెట్టుకొని పోలిష్గా దీక్షని కలవరిస్తావేంటి అంటూ శృతి కాస్త దూరంలో ఉన్న యష్ దగ్గరికి రాబోతుంటుంది. కానీ యష్ తట్టుకోలేనట్టుగా కోరికలు రేగుతున్న శృతి దగ్గరికి వస్తుంటే చూసి భరించలేక, నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను అంటూ తనకి దూరంగా జరుగుతుంటాడు. నువ్వు తీసుకున్న డ్రగ్ అంతకు అంత ప్రభావం చూపిస్తుంది యష్. క్షణం క్షణం నీలో కోరికలు పెరుగుతూనే ఉంటాయి. నీ తీపి బాధ తీర్చుకోవాలంటే నువ్వు నాతో కలవడం తప్ప ఇంకొక ఛాన్స్ లేదని చెప్తున్నాను కదా అంటూ ముందుకు వస్తుంటుంది. శృతి అన్నట్టుగానే యష్లో ఆ ప్రభావం ఎక్కువ అవుతున్నా తనకి మాత్రం దూరంగా జరుగుతుంటాడు. కమాన్ యష్, ఈ క్షణాల కోసం నేను కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నీకొకటి అర్థం కావట్లేదు. నేను హీరోయిన్ అయ్యుండి నువ్వు మామూలు పర్సన్గా ఉన్నా కూడా నేను నిన్ను పూర్తిగా దూరం పెట్టలేదు. నువ్వు అప్పటికి హీరో కాకపోయినా నీ ఫస్ట్ సినిమా ముహూర్తానికి నేను వచ్చానంటే అది నీ మీద ఉన్న యావతోనే. ఎప్పటికైనా నీతో గడపాలనే ఆశతోనే నిన్ను పూర్తిగా దూరం పెట్టలేదు. నేను అమెరికా వెళ్ళేటప్పుడు నీతో తృప్తిగా గడిపి వెళ్ళాలి అనుకొని ఇలాగే అరేంజ్మెంట్ చేశాను. కానీ ఆ రోజు నాకేదో పిచ్చి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చావు. అమెరికా వెళ్ళాక కూడా నీతో గడపలేకపోయాననే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలిసినప్పుడు మీ నాన్న బలవంతంతో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నన్ను తలుచుకుంటూ ఉంటావనుకున్నాను. కానీ నువ్వు ప్రేమించిన దీక్షని పెళ్లి చేసుకుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీతో తాళి కట్టించుకుంది దీక్షాన్ని విక్రమ్ ద్వారా నాకు తెలిసినప్పుడు నేను షాక్ అయ్యాను. నీ పెళ్ళి దీక్షతో జరిగిందని తెలిసి మళ్ళీ దీక్ష మీద అసూయపడ్డాను. ఎక్కడ నాది అనుకున్న నీ శరీరం ఆ దీక్షకు సొంతమవుతుందోనని చాలాసార్లు బాధపడ్డాను. అయినా చివరికి ఆ దీక్షని గెలిచింది. మొదటిసారి నీ శరీరాన్ని తనతో పంచుకున్నావని తెలిసి నా రక్తం ఉడికిపోతుంది. అయినా సరే నేను నీతో గడిపి నా కోరికను తీర్చుకొని
మిమ్మల్ని జీవితాంతం మనోవేదనకు గురి చేయాలనుకొని ఈరోజు ఇలా తెగించాను. ఎన్నోసార్లు నీతో గడపాలని చూసినా ఏదో ఒక సాకుతో నాకు అనుమానం రాకుండా నన్ను దూరం పెడుతూ వచ్చావు. ఒక్కసారి కూడా నీ శరీరాన్ని నాతో పంచుకోనందుకు నేను ఎంత విరక్తి చెందుతున్నానో తెలుసా? ఎలాగో నేను నీకు పెళ్ళాన్ని కాలేకపోయాను. కానీ ఈరోజు నీతో గడిపి నీకు నాకు ఉన్న ఫిజికల్ రిలేషన్ నిజమేనని అందరికీ నిరూపించి నీకు సెకండ్ సెటప్‌గా నేను ఉండిపోయి జీవితాంతం నీకు ఆ దీక్షకి సంతోషం అనేది లేకుండా అనుక్షణం మనోవేదనకు గురి చేస్తాను అంటూ యష్ దగ్గరికి వస్తుంటుంది. శృతి ఎంత దగ్గరగా వస్తున్నా కూడా తనని తాకనివ్వద్దు అనుకొని యష్ దూరంగా వెళ్తుంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి అస్సలు తప్పించుకోలేవు యష్. రూమ్ చూసావా నీకోసం ఎంత అందంగా డెకరేట్ చేయించానో అంటూ రూమ్లో వెదజల్లుతున్న పరిమళాలను ఆస్వాదించి, ఆహా! ఈ సువాసనలకి ఏ డ్రగ్ తీసుకుని నాకే సెక్స్ కోరికలు రేకిస్తున్నాయంటే ఇక డ్రగ్ తీసుకున్న నీకు ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. దీక్ష దీక్ష అంటూ మడి కట్టుకొని కూర్చోకుండా నాతో జాయిన్ అవ్వు యష్ అంటూ దగ్గరికి వస్తుంటే యష్ క్షణం క్షణం డ్రగ్ ప్రభావానికి లోనవుతున్నా మనసు మాత్రం ఎదురుగా ఉన్న శృతిని వదిలేసి ఎక్కడో ఉన్న దీక్ష వైపు వెళ్తూ నాలో కలుగుతున్న ఈ తాపాన్ని ఎంత కష్టమైన కంట్రోల్ చేసుకుంటాను కానీ నా దీక్షని కాదని నీతో మాత్రం కలవను అంటాడు తనకి దూరంగా వెళ్తూ. ఇంత మైకంలో కూడా తన పేరు కలవరిస్తున్నావేంటి యష్ అంటూ కోపంగా యష్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకోబోతుంది. కానీ యష్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా విసురుగా నెట్టి తన చెంప మీద నుంచి ఒక్కటి పీకుతాడు. ఆ దెబ్బకి శృతి వెళ్ళి బెడ్ దగ్గర పడి యష్ వైపు కోపంగా చూస్తుంటుంది. యష్ ఆ మత్తు ప్రభావానికి లోనవుతూనే దగ్గరికి వస్తే చంపేస్తాను అంటాడు. శృతి అక్కడుండి లేచి నిలబడి ఇంకా కోపంగా చూస్తూ, నిన్ను ఇలా కాదు యష్, నా అందాలని నీకు ఎర్రగా వేస్తే నువ్వే నా మీదకొచ్చి పడతావు అంటూ తన టాప్ని విప్పబోతుంది. అప్పుడే డబేల్న డోర్ తెరుచుకుంటుంది. ఇద్దరూ అటువైపుగా చూసేసరికి ఎదురుగా ఫణి, దీక్ష, స్వప్న కనిపిస్తుంటారు. వాళ్ళ వెనకనే శృతి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వెయిటర్ కూడా ఉంటాడు. కథలో ప్రెజెంట్ నుంచి కాస్త వెనక్కి వెళ్దాం. వెయిటర్ యష్కి ఆ జ్యూస్ గ్లాస్ ఇచ్చి శృతి దగ్గరికి వచ్చిన తర్వాత శృతి రూమ్ చూసుకోవడానికని ఇక్కడికి వస్తుంది. యష్కి వీరాభిమాని అయిన వెయిటర్ శృతి మీద కోపం తెచ్చుకుంటూ, ఛీ, ఇది ఇంకా మా హీరోని ఏదో చేయాలని చూస్తుంది అని అనుకొని ఫనీకి ఫోన్ చేస్తాడు. కార్ డ్రైవింగ్లో ఉన్న ఫనీ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అంటాడు. సార్, నేను పలానా రెస్టారెంట్లో వెయిటర్గా చేస్తున్నాను అని చెప్పి ఒకరోజు మీరు యశోధర్ గారు ఇక్కడికి వస్తే మీతో సెల్ఫీ దిగి మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను సార్ అని అంటాడు. ఏంటి ఆ విషయం అని అడుగుతాడు ఫనీ డ్రైవ్ చేస్తూనే. వెయిటర్ అక్కడ జరిగింది చెప్పేసరికి ఇక్కడ కార్కి సడన్ బ్రేక్ పడుతుంది. యశోధర్ గారికి ఆ డ్రగ్ ప్రభావం ఎక్కువవుతుంది సార్. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఆ ధృవకి అనుమానం రాకుండా తను చెప్పినట్టుగానే యశోధర్ గారిని ఆ రూమ్లోకి తీసుకెళ్ళు, ఈలోపు మేము వచ్చేస్తాము అని చెప్తాడు. సరే సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెయిటర్ ఫోన్ పెట్టేస్తాడు. ఫనీ దీక్షకి కాల్ చేస్తుంటాడు. వాళ్ళ పుట్టింట్లో తల్లిదండ్రులు స్వప్నతో ఉన్న దీక్ష ఆ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఫనీ అని అడుగుతుంది. అటు నుంచి విషయం విని షాక్ అవుతుంది. ఏం జరిగిందక్క అని అడుగుతుంది స్వప్న. మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి పదా అంటూ ఆ అక్కా చెల్లెలు బయలుదేరతారు. ఇక ప్రజెంట్లోకి వద్దాము. వాళ్ళు వస్తారని తన ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అవుతుందని ఊహకు కూడా అనుకోని శృతి ఆ ముగ్గురిని చూసి నిర్ఘాంతపోతుంది. దీక్ష తన్ని కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి, ఏం మనిషివే నువ్వు, అసలు ఇంతగా బరి తెగించావేంటే అంటూ శృతి చెంప మీద నుంచి గట్టిగా ఒకటి పీకుతుంది. దీక్షతో చెంపదెబ్బ శృతికి మరో అవమానంగా ఉంటుంది. మత్తు ప్రభావానికి ఫీక్స్లోకి వెళ్ళిన యష్ దీక్షని చూడగానే సంతోషపడుతూ దీక్ష అంటూ దగ్గరికి వస్తుంటాడు. ముగ్గురికి యష్ పరిస్థితి అర్థమవుతుంటుంది.
దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బావగారి సంగతి చూసుకో అక్కా అని అంటూ స్వప్న శృతి జుట్టు పట్టుకొని రూమ్‌లో నుంచి బయటికి ఈడ్చుకొని వెళ్తుంటుంది. ఎంజాయ్ యశోధర్ గారు అంటూ ఫణి నవ్వుకుంటూ స్వప్న వాళ్ళ వెనుకనే బయటకొచ్చి డోర్ పెడతాడు ఫణి. దీక్ష దగ్గరికి చేరిన యష్ దీక్షని పట్టుకొని ఒళ్ళంతా తడుముతూ, వచ్చావా దీక్ష, నాకంతా ఏదేదో అవుతుంది, నువ్వు కావాలనిపిస్తుంది అంటూ తనని కౌగిట్లో గట్టిగా బంధించుకుంటాడు. యష్ పరిస్థితికి దీక్ష జాలిపడుతూ యష్ని గట్టిగా హత్తుకొని ఆ రూమ్ డెకరేషన్ని, ఆ పరిమళాల్ని ఆస్వాదిస్తూ, నిన్ను మామూలుగా తట్టుకోవడమే కష్టం యష్, ఇక ఈ రాత్రికి డ్రగ్గుతో ఉన్న నిన్ను ఎలా తట్టుకోవాలో అంటూ నవ్వుతుంటుంది. ప్లీజ్ బంగారం, ఈరోజు మాత్రం నువ్వు నాకు అస్సలు దూరం కావద్దు అంటాడు తనని ఇంకా హక్ చేసుకుని మెడ వంపుల మీద ముద్దులు పెట్టుకుంటూ. పోనీలే, ఆ శృతి పుణ్యాన ఈ రూమ్లో మళ్ళీ మనం ఇంకొకసారి శోభనం చేసుకున్నామనే ఫీలింగ్ కలుగుతుంది అని అంటుంది యశ్ ముద్దులకు సహకరిస్తూ. అయితే తొందరగా శోభనం చేసుకుందాం పదా దీక్ష అంటూ తనని ఎత్తుకొని మల్లెలు పరిచిన బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరుతాడు. వాళ్ళిద్దరూ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతే బయట శృతికి మాత్రం స్వప్న చేతిలో డమరకం మోగుతుంటుంది. బయటికి లాక్కొని వచ్చిన శృతిని స్వప్న తన కసి తీరా వేసుకుంటూ ఉంటే తను కొట్టే దెబ్బలు శృతి తాళలేక, ఆగు స్వప్న, ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడం మంచిది కాదు అని అంటుంది. ఓహో, మ్యాన్ హ్యాండిల్ చేయటం మంచిది కాదు కానీ నువ్వు మాత్రం ఇలా పరాయి మగవాడితో బరి తెగించే పనులు చేయొచ్చు కదా అంటూ స్వప్న తన జుట్టు పట్టుకొని వంగపెట్టి వాంచుతుంటుంది. శృతి పరిస్థితికి ఫణి జాలిపడుతూ, పాపం మా కంచుకి దొరికిందంటే ఇక దంచటమే, కంచు బాగా దంచు అంటూ శృతి మీద జాలి పడుతూనే స్వప్నని ఇంకా రెచ్చగొడుతుంటాడు. శృతి అలా తన్నులు తింటుంటే వెయిటర్ కూడా చూసి సంతోషపడుతుంటాడు. కాసేపటికి స్వప్న కొట్టే దెబ్బలకి శృతి జుట్టు అంతా చెరిగిపోయి పెదవులు చిట్లి రక్తం కారుతూ మొహమంతా గాయాలైపోయి ఎర్రగా కనిపిస్తుంటుంది. అయినా స్వప్న కసి ఇంకా చల్లారకుండా తనని కొడుతూనే ఉంటుంది. కొద్దిసేపటికి ఫణి అడ్డుపోయి స్వప్నని పట్టుకుంటూ, కొట్టింది ఇంకా చాలు కంచు, వదిలేయ్ అంటాడు. నన్ను ఆపకు, ఇది నా చేతిలో చావాలి అంటూ స్వప్న ఫణిని పక్కకు తోసి శృతిని కొడుతూనే ఉంటుంది. తన నెట్టుడికి ఫణి కాస్త దూరం పోయి తట్టుకొని నిలబడి, అబ్బా, ఈ కంచుకి కోపం వస్తే కంట్రోల్ చేయలేం, ముందు ముందు ఈ కంచుతో నేను ఎలా చావాలో ఏంటో అని అనుకొని మళ్ళీ కంచుకు అడ్డుపోయి, ఈసారి కాస్త గట్టిగా కంచు చేతులు పట్టుకొని, నేను చెప్పేది విను కంచు, నీ దెబ్బలకి తను చస్తే తర్వాత మన సినిమాకి ప్రాబ్లం అవుతుంది అంటూ నచ్చ చెప్తాడు. అది నిజమే కదా అన్నట్టుగా స్వప్న కంట్రోల్ అవుతుంటుంది. ఒళ్ళంతా దెబ్బలతో నిండిపోయిన శృతి స్వప్న వైపు కోపంగా చూస్తుంటుంది. వెయిటర్ తను తీసుకున్న డబ్బులు తెచ్చి శృతి చేతిలో పెట్టి, మా స్టార్ హీరో ఫ్యాన్ ఇక్కడ అంటూ చొక్కా కాలర్ ఎగరేస్తాడు. శృతికి ప్లాన్ ఫ్లాప్ కావడానికి కారణం అతను అని అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడే చచ్చావేంటే, బయటికి నడు అంటుంది స్వప్న తన్ని చూస్తూ. శృతి ఆ ముగ్గురిని కోపంగా చూస్తూ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రూములో మాత్రం ఆ దంపతులు పూర్తి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంటాడు. పీక్స్లో ఉన్న యష్ని ఆపడం దీక్షకి ఒక పరీక్షలాగా అయిపోతుంది. ఏమైనా వాళ్ళిద్దరికీ మరోసారి శోభనం జరుగుతుంది అనుకోండి. బయటికి వచ్చిన శృతి కారెక్కబోతూ, నా ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ కాలేదు, వాళ్ళ ఇమేజ్ని బురదలో కలపడానికి రూమ్లో పెట్టిన కెమెరా చాలు అని అనుకుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. అలాగే కామెంట్స్ ఇచ్చి ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.